నేను బ్యాగ్లో ఒక బెడ్షీట్ తీసుకెళ్ళాను, 1 పెయిర్ షర్ట్ ప్యాంట్ తీసుకెళ్ళాను, అట్లే శాల్వా కూడా తీసుకెళ్ళాను అనమాట. ఎందుకంటే కప్పుకోవడానికి నైట్ టైము. అండ్ ఒక 3-4 యాపిల్స్ తీసుకెళ్ళాను అనమాట. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తినడానికి. అండ్ చార్జర్ తీసుకెళ్ళా, లైక్ జెండు బామ్ కూడా తీసుకెళ్ళాను అనమాట. చార్జర్ వేస్ట్, పవర్ బ్యాంక్ హెల్ప్ అయింది నాకు. అండ్ వాటర్ బాటిల్, యాక్చువల్లీ వాటర్ బాటిల్ 2 లీటర్స్ మాత్రమే అలో చేశారు. సో ప్లాస్టిక్ నాట్ అలో అన్నారు, బట్ అక్కడ చూస్తే చాలామంది యూస్ చేస్తున్నారు అనుకోండి. నేను ఆఫ్టర్నూన్ 1:30కి అలా బయలుదేరాను లంచ్ చేసి. మా అమ్మ బాదం అవన్నీ కూడా తీసుకెళ్ళు అని అంటుంది ఒక పక్క. నేను కొన్ని తీసుకెళ్ళా, లైక్ నట్స్ తీసుకెళ్ళా కొన్ని. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి నంద్యాల బస్ స్టాండ్కి బయలుదేరుతున్నా. సో ఆటోలో బయలుదేరుతున్నా, 20 రూపీస్ అనమాట ఛార్జ్. సో అక్కడి నుంచి మనం ఆత్మకూరు బస్సు ఎక్కాలి. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, లైక్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక బస్సు ఉంటుంది. నంద్యాల టు ఆత్మకూరు 1.5 జర్నీ. ఆత్మకూరు నుంచి వెంకటాపురానికి ఆటో వెళ్ళాను. ఇది వెంకటాపురము. ఈడికి ఆటోలో రావాలా, ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ పోవాలా పైకి. వీడి దాకా వస్తాయి అన్నమాట ఆటోలు. సో బస్సెస్ కూడా ఉన్నాయి, అన్ని ప్లేసెస్ నుంచి బస్సెస్ పెట్టారు. ఇంకా లైట్స్ అమ్ముతూ ఉంటారు, టార్చ్ లైట్స్. అన్ని చోట్ల టార్చ్ లైట్స్ అమ్ముతూ ఉంటారు, ఎందుకంటే నైట్ టైమ్స్ మనం టార్చ్ లైట్స్ యూస్ చేసి పోవాలి కాబట్టి. చాలా ఉన్నాయి షాప్స్. ఇక్కడ హాస్పిటాలిటీ కూడా ఉంది. ఇంటికా నుంచి 1:30కి బయలుదేరేసి వెంకటాపురంకి వచ్చేసరికి 5 అయ్యింది. 5కి ఇంకా పోతున్నాం. అక్కడ పొలాలలో అక్కడ వస్తున్నారు, ఆడ లైన్ అనమాట. అది పొలాలలో బురద ఉందని చెప్పేసి నేను ఇట్లా వచ్చేసిన రోడ్డు మీద. వచ్చాను కదా, పొలాల నుంచి వస్తున్నారని చెప్పేసి వస్తున్నారు. ఇక్కడ కలుస్తున్నారు అంతా, ఈ పాయింట్ కూడా కలుస్తున్నారు, మళ్ళీ ఆడ పోతున్నారు. వెళ్తానే ఉండాలి, ఆ కొండలో పడి వెళ్ళిపోవాలి లాస్ట్కి. ఆడ పోతున్నారు, లైన్గా చుక్కలు అడ్డ కనపడుతున్నారు జనాలు. సో ఇట్లా వెళ్తానే ఉంటారు మొత్తము. ఆడ కొండలు కనపడుతున్నాయి కదా, అదంతా ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ వచ్చింట. చూసేటట్టు వస్తున్నారా జనాలు, సన్ను బాగా కనిపిస్తున్నాడు కదా. అయిపోయింది అబ్బా. పొలాల మధ్యలో పోతా ఉన్నట్టు ఉంది. ఎంత దూరం పోవాలన్నా ఇట్లా ఒక 5 కిలోమీటర్స్ వచ్చింటా ఇప్పుడు నేను. సో బ్యాక్ సైడ్ చూస్తా. జై శ్రీరామ్. కొంతమంది చెప్పులు వేసుకొని వెళ్తున్నారు, కొంతమంది చెప్పులు లేకుండా వెళ్తున్నారు. అలవాటు ఉన్న వాళ్ళు అయితే కాళ్ళతో నడుస్తున్నారు. నేనైతే ప్రస్తుతానికి చెప్పులు వేసుకున్నా, ఎందుకంటే నాకు అలవాటు లేదు. కవర్ కోసం ఎత్తుకుతున్నా. చాలామంది చెప్పులు వేసుకోకుండా పోతున్నారు, మేము కూడా చెప్పులు వేసుకోకుండానే పోదాం అనుకుంటున్నాం అక్కడ. ఎందుకు దేవుని కాడికి వెళ్ళేటప్పుడు చెప్పులతో. సో ఎక్కడైనా కవర్ దొరికితే నా చెప్పులు దాంట్లో వేసి బ్యాగ్లో వేసేసుకుంటా. చెక్కింగ్ చేస్తాం పోలీసు వాళ్ళు. నేను కూడా చెప్పులు వదిలేసా. చెక్కింగ్, బ్యాగ్ చెక్కింగ్. ఇక్కడ చెక్కింగ్ అనమాట బ్యాగ్స్. ఈ నుంచి ఇంకా ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాం. సో అక్కడ చెక్ చేశారనమాట బ్యాగ్స్. ఫారెస్ట్
వెళ్తున్నట్టుంది, ఏమో అది వెళ్తా. అందరిని పట్టుకుని వెళ్ళిపో. నిన్ననే అక్కడ పులి తిరుగుతుందంట. నేను కూడా చెప్పులు వదిలేసి బ్యాగ్లో వేసేసుకున్నా. అప్పుడు ఎట్లా అయిపోయినాయి కాళ్ళు.